రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు SNTV తెలుగు. ప్రజల సొమ్ము భోంచేశారు. ప్రజల సొమ్ము భోంచేయడంలో అధికారులు ముందుగా ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరిగింది? ఇదంతా గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్యాలెస్ అధికార గణం చేసిన ఖర్చు. ఒకసారి మనం చూసినట్లయితే ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టాల్సింది ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ప్రభుత్వ ధనాన్ని ₹1 అయినా సరే వారికే ఖర్చు పెడతాం అని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. వారు సీఎం కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే. కానీ తాడేపల్లి ప్యాలెస్ సంగతి మనం చూసినట్లయితే ఇక్కడ ఏకంగా ఖర్చు ఒకసారి డేటా చూద్దాం. మనం ఇక్కడ ఎగ్ పఫ్ ఖర్చు ₹3 కోట్ల అంటూ ఇక్కడ మనకి వైరల్ అవుతోంది. ఖాళీ ఎగ్ పఫ్లు తినడానికి తాడేపల్లి ప్యాలెస్ స్టాఫ్ ₹3 కోట్ల చిల్లర ఖర్చు చేసినట్లుగా అధికార గణాంకాలు బయటకు వస్తున్నాయి. మరి మనం చూసినట్లయితే తాడేపల్లి ప్యాలెస్లో ఇంత ఖర్చు ఎందుకు జరిగింది? ఇంత ఖర్చు జరగవలసిన అవసరం ఉందా? అదేవిధంగా ఏడాదికి 72,51,340 ఖర్చు వచ్చింది. అదేవిధంగా 5 ఏళ్లకు మనం చూసుకున్నట్లయితే ఖాళీ ఎగ్ పఫ్ల గురించి చెప్తున్నానండి. ఎగ్ పఫ్లు తినడానికి 5 ఏళ్ల కాలంలో ₹3,62,56,700 ఖర్చు చేయించడం జరుగుతోంది. మరి అదే రకంగా ఎగ్ పఫ్లు మొత్తం ఎన్ని తిన్నారు అన్నదాన్ని కూడా ఒక డేటా మనకి అందుబాటులో ఉంది. సో 18,12,835 ఎగ్ పఫ్లు భోంచేశారట. మరి రోజుకు ఎన్ని పఫ్లు తిన్నారు అన్న లెక్క కూడా మనకి అందుబాటులో ఉంది. సో రోజుకు సుమారుగా 1000 పఫ్లు తిన్నారట. సో ఇదంతా మన ధనం, మన ప్రజాధనం. మన ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత వారు మన ధనాన్ని ఈ ఎగ్ పఫ్ల రూపంలో భోంచేయడం జరిగింది. ఖాళీ ఎగ్ పఫ్ల గురించే ఎంతుంటే మరి కర్రీ పఫ్ ఏంటి, లేకపోతే ఇంకా వెజ్ పఫ్లు ఏంటి, ఎంత ఖర్చు అయింది? మరి ఇంత ఖర్చు ప్రభుత్వ ఖజానాలో మన ధనం నుంచి తీసి ఖర్చు పెట్టిందా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు ఓలేటి రాము గారు. వీరు తాడేపల్లి నుంచి సిద్ధంగా ఉన్నారు. వీరు సీనియర్ టీడీపీ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘం నాయకులు కూడా. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. రాము గారు, మరి వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఎగ్ పఫ్లు మొత్తం 18,12,835 ఖర్చు చూపించారు. రోజుకు 1000 ఎగ్ పఫ్లు తిన్నట్లుగా ఖర్చు మనకు కనిపిస్తోంది. వీటితో పాటుగా 5 ఏళ్లకు ₹3,62,56,700 ఖర్చు వచ్చింది. ఇంత ప్రజాధనాన్ని మరి ఎగ్ పఫ్ల రూపంలో, లేదా కర్రీ పఫ్ల రూపంలో, లేకపోతే వెజ్ పఫ్ల రూపంలో మరి తినేశారా అధికారులు? అసలు ఏం జరిగిందంటారు? మీరేమంటారు? ఇది దోబరా ప్రభుత్వానికి నిదర్శన అనేది ఒక తేటతెల్లం అవుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన, మీరు తమరన్నట్టుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంతకుముందు పెద్ద పెద్ద వాటర్ బాటిల్ తాగారు, నేను మట్టికి కిన్లే వాటర్ తాగుతాను, రూపాయి కూడా ఖర్చు పెట్టనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన జీతం కూడా నేను రూపాయే తీసుకుంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు, జీతమే వద్దని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి చూస్తే, ఇవాళ ఆయన ఖర్చు చూస్తే ఆఖరికి ఎగ్ పప్పుల దగ్గర నుంచి ఆఖరికి ఎలుకలను పట్టిన దాకా కూడా ఆయన ప్యాలెస్ చుట్టూ గేట్లు పెడతానికి కానీ, రోడ్లు వేస్తానికి కానీ కోట్ల రూపాయలు ఖర్చులైనవి అని చెప్పి వాళ్ళ రోజు బయటకు వస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా నివ్విరిపోయే పరిస్థితి ఎదురవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ ఎగ్ పప్పులు అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు రాసిన ఖర్చుని వాళ్ళు బయట పెడతాం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే దాదాపుగా రోజుకి 1000 తినేశారంటే ఆయన ప్యాలెస్ లో ఎంతమంది ఉన్నారు, లేదా అవినీతికి రోజుకొక 1000 రాసేసి ఆ ఖర్చు అంతా మాకు ఇవ్వండి అని చెప్పి అన్నారో తెలియదు. కానీ మొత్తానికి ఇది అధికారుల చేతి వాటమా, లేకపోతే అసలు నాయకులు చేతి వాటం అని చెప్పి భవిష్యత్తులో తేలాల్సిన పరిస్థితి ఉంది. ఈ డబ్బులంతా రికవరీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామండి. రైట్ రాము గారు, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ అంటే మన ధనం, మన ప్రజల ధనం, మన ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత మనకు ఖర్చు పెడుతున్న ధనం, అన్నా ధనం అంటే అన్నా క్యాంటీన్ అది. సో ఒక బ్రేక్ఫాస్ట్, 2 భోజనాలు మనకు పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ అధికార గణం పనిచేసేందుకు ఇంత అవసరం అంటారా ఖర్చు? ఇన్ని కోట్ల రూపాయల ఎగ్ పఫ్లు కానీ, కర్రీ పఫ్స్ కానీ, నాన్ వెజ్ పఫ్స్ కానీ, ఒక వెజ్ పఫ్లు కానీ తినడం అవసరం అంటారా? దీన్ని అప్పుడే ప్రభుత్వం ఎందుకని తగ్గించుకోలేకపోయిందంటారు?
అసలు తగ్గించుకోవడం కాదండి. ఆ ప్రభుత్వం వచ్చిందే కూడా దోచుకుంటానికి దాచుకుంటానికి అనేది ఖచ్చితంగా తేటతెల్లం అవుతుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఏదన్నా ముఖ్యమంత్రి గారికి సలహాదారులుగా ఉంటే ఒకరో ఇద్దరు ఉంటారండి. ఆఖరికి సాక్షాత్తు ప్రధానమంత్రికి కూడా ఒకరో ఇద్దరు ఉండే పరిస్థితి. అటువంటిది 50 మంది సలహాదారులు పెట్టుకొని దాదాపు 600 కోట్ల చిల్లరి ప్రజాధనాన్ని లూటీ చేశాడంటే ఒకే ఒక వ్యక్తికి 160 కోట్ల దాకా ప్రజాధనాన్ని జీతం రూపంలో ఇచ్చారండి. ఇది డైరెక్ట్ గా ఒక ప్రభుత్వ లెక్కల్లో రాసిన ఈ లెక్కలు చెబుతున్నామండి. అంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజా వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో దోచుకోవాలంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ రంగులేస్తానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అదే విధంగా యాడ్లు ఇస్తానికి ఇవాళ దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. అదే విధంగా ఆయన విలాసాలకి చాక్లెట్ ప్లేట్లకు కానీ వీటికి కానీ 100 కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం సామాన్య మానవుడికి పక్కనున్న వాడికి కనీసం 2 రూపాయలు పెట్టి అన్నం పెడతానికి కూడా ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన ప్యాలెస్ లో కోట్ల రూపాయలు ఎగ్ పప్పులు తిన్నాడంటే వాళ్ళు ఏ స్థాయిలో దోపిడీ చేసేదనేది జనం అంతా కూడా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ రాము గారు ఒక్క నిమిషం అండి. అంటే ఇక్కడ అంటే ఇన్ని లక్షల ఎగ్ పఫ్లు కేవలం తినేది జగన్ గారే కాదు. సో జగన్ క్రింద పనిచేస్తున్న వ్యక్తులు కదా, మరి వారందరినీ మనం వైట్ ఎలిఫెంట్స్ అని అనుకోవచ్చు అంటారా? అంతేనండి. ఇప్పుడు వాళ్ళు సామెత కూడా ఉంది కదా, ఇది వైట్ ఎలిఫెంట్స్ మేపలేక వాళ్ళ రాజ్యాలు కూడా హస్తగతం అయిపోయినాయి అని చెప్పి అన్నట్టుగా వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా హస్తగతం అయిపోయి వాళ్ళ అప్పుల పాలైపోయింది అనడానికి ఇది నిదర్శనం అండి. మరి ఇప్పుడు దీన్ని ఈ ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని మరి వెనక్కి తెప్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం చేయబోతుందా? మరి లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, గత ప్రభుత్వ హయాంలో ఏమైనా సరే అవినీతి కానీ లేదా దుర్వినియోగం కానీ నిధుల యొక్క ఇట్లా ఈ విధంగా మతలబులు కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా మేము సరిచేస్తాం వదలబోమంటూ మరి లోకేష్ గారు ఏ విధంగా ప్రయత్నించబోతున్నారు ఈ సమస్య మీద? ఇది ఖచ్చితంగా 100కి 100 రికవరీ చేయాలండి. రికవరీ చేస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఈ రకమైన దుబారా ఖర్చు చేస్తానికి భయపడతారండి. లేదులే అని చెప్పి కానీ వదిలేస్తామంటూ జరిగితే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా ఏం చేస్తే ఏమైద్దిలే అనే భావన ప్రతి ఒక్కరిలో కనిపించండి. ఖచ్చితంగా దీన్ని రికవరీ చేయాలి. అతి త్వరలో కూడా వీటి మీద శిక్షలేసి వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ అండి. రైట్, మొత్తంగా ఓలిడ్ రాము గారు మరి తాడేపల్లి ప్యాలెస్ నుంచి తాడేపల్లి గ్రామం నుంచి మనతో మాట్లాడడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగింది, మరి అక్కడ ఉన్న అధికారులు మరి ఎగ్ పప్పుల పేరిట మెక్కడం జరిగిందా? ఎగ్ పప్పుల పేరిట ప్రజాధనాన్ని బొక్కడం జరిగిందా? ప్రజాధనాన్ని ఈ విధంగా భోక్తలుగా మారుతున్న అధికారులను మరి పూర్తి స్థాయిలో శిక్షించే అవకాశం ఉంటుందా? నేటి కూటమి ప్రభుత్వం మరి ఈ భోక్తలను మరీ ముఖ్యంగా ఎగ్ పఫ్కే 3 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే కర్రీ పఫ్కి ఎంత అయి ఉండాలి? అదేవిధంగా మరి నాన్ వెజ్ పఫ్లకి ఎంత అయి ఉండాలి? టీలు టిఫిన్లకి ఎంత అయి ఉండాలి? మొత్తానికి ప్రజాధనాన్ని బొక్కేందుకే అధికారులను మనం నియమించుకుంటున్నామా? మన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత అధికార గణాన్ని ఈ విధంగా మనం మేసేందుకు అవకాశం ఇస్తున్నామా? కూటమి ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ SNTV తెలుగు.